పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో స్పోర్ట్స్ భవన్ లో యూఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వంగూరి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సోషల్ మీడియా, టీవీలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు ముగిస్తున్నప్పటికీ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి టీచర్స్, లెక్చరర్స్, అదేవిధంగా ఎంఈఓ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రాకపోవడం వల్ల పై తరగతులకు వెళ్లాల్సిన విద్యార్థులు అనేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కనుక తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్